మా ఇంట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు గజగజ వణికిపోయాయా? ఒళ్ళు చల్లబడిపోయిందా? గుండె దడదల్లాడిందా? ఆ దాడి ఇంకా తగ్గలేదు. కావాలంటే చూడు. నమస్కారం అండి. నమస్కారం డాడీ. ఇతను ఆ రోజు స్టేషన్ లో చూశాను కదమ్మా. నుంచున్నావేం బాబు? కూర్చో. లేదండి, నాకు పనుంది, వస్తానండి. మరీ మంచివాళ్ళ ఉన్నాడే. అవునా? చాలా మంచివాడు. అతనిలోని మంచితనం చూసే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటావు. చూడమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా అది సమకూర్చడం నా బాధ్యత అనుకున్నాను. నీ పెళ్లి విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఆ నమ్మకం ఉండబట్టే డాడీ నేను మోహన్కు మనసిచ్చాను. సరేనమ్మా, అతని కుటుంబం మంచి చెడ్డలు తెలుసుకుని వాళ్ళతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను. అతని తండ్రి గారి పేరు మహాజన్. ఎవరు? మహాజన్ అని ఈ ఊర్లో పెద్ద కోటేశ్వరుడు డాడీ. ఓహో, నువ్వు ఆ మహాజన్ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదమ్మా, వీల్లేదు. రాజా? అవునండి, మన రాధా మహాజన్ కోడలు కావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆ మహాజన్ మంచివాడు కదమ్మా, వాడు దుర్మార్గుడు, పచ్చి నెత్తురు తాగే హంతకుడు. నువ్వు అంటున్నది నిజమేనా బాబు? అవునండి, వాడి గురించి మాకు బాగా తెలుసు. మీరు ఈ సంబంధానికి ఒప్పుకుంటే చూసి రాధను ఒక రాక్షసుడింటి కోడలు చేయటమే అవుతుంది. అతను దుర్మార్గుడైతే అతని కొడుకు దుర్మార్గుడు అవుతాడా? ఇలాంటి విషయాల్లో వాదనలు పనికిరావమ్మా. ఆ మోహన్తో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వే. నేనెవరని కాదమ్మా ఇప్పుడు కావాల్సింది. పండంటి నీ జీవితం పాడవకూడదని ఈ సంబంధం వద్దంటున్నాను. చూడు మిస్టర్ సెక్రటరీ, ఇది నా పర్సనల్ మ్యాటర్. నా పెళ్లి విషయంలో నన్ను కనీ పెంచిన తండ్రికి లేని అభ్యంతరం నా దగ్గర జీతానికి పనిచేస్తే నీకెందుకు అర్థం అవడం లేదు. డోంట్ ఇంటర్ఫియర్. రాధా, అది కాదు బాబు, అసలు నువ్వెవరో తెలిస్తే గానీ. ఏమిటాడి తెలియడం? మన డబ్బుతో దాన ధర్మాలు చేయాలనుకునే ఇతగాడి వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా తెలిసే మాట్లాడుతున్నాను. రాధా? అవును డాడీ, ఇతని ఇష్టాయిష్టాల మీద నా జీవితం నడవడానికి ఇతను ఏమైనా మన జీవితాలను ఉద్ధరించిన మహానుభావుడా? ఆఫ్టర్ ఆల్ మన సెక్రటరీ. రాధా, డోంట్ టాక్ నాన్సెన్స్. జ్యోతి, ఊరుకో. ఎందుకండి ఊరుకోవాలి? ఈనాడు మీ మాట విని ఊరుకున్నాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంది. రాధా, ఆయనంటే ఎవరనుకుంటున్నావు? ఈనాడు నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే నగల దాకా ఆయన సొంతం. నువ్వు తింటున్న తిండి, ఉంటున్న ఇల్లు సర్వం ఆయనని నీకు తెలుసా? ఆయన ఉత్తముడు కాబట్టి నువ్వు పేదదానివైనా నిన్ను చెల్లెలుగా భావించి తన ఏవదాస్తి నీకిచ్చి తన ఇంట్లో తనే ఒక పనివాడుగా స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడు. అలాంటి మహానుభావుడికి ప్రతిఫలంగా నువ్వేం చేసావు? సెక్రటరీని అవమానించావు. తింటున్న అన్నం దగ్గర నుంచి గెటప్ అని లేపి ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించావు. దాన గుణం గల ఆయన్ని తన డబ్బుని దానం చేయనీయకుండా దొంగ అని పేరుతో ఆయన చేతికి సంఖ్యలు వేశావు. నువ్వెన్ని చేసినా సహనంతో నిన్ను సంతోషపరచడమే ఆయన జయంగా పెట్టుకున్నారు. తన తల్లి తమ్ముడు తనకు దూరం అయినా ఆ బాధని మనసులోనే దాచుకుని నువ్వు సుఖంగా ఉండాలి, నీ జీవితం ఆనందంగా ఉండాలి, అది చూసి నీ తండ్రి సంతోషించాలని ఆయన ఇంత త్యాగం చేశారు. ఆమె చెప్పిందంతా నిజమేనమ్మా. పేదవాడిగా మిగిలిన నన్ను తన సిరి సంపదలనిచ్చి ధనవంతుడిని చేశాడు. నీకు నిజం తెలిస్తే బాధపడతావని నీతో అబద్ధం ఆడాను. ఆ అబద్ధమే నీ అనర్థాలకు దారితీసింది. నేను నీ కొడుకునని, నా కుటుంబ బాధ్యతంతా తనదేనని నాకు మాట ఇచ్చి నేను తన తోడబుట్టిన అన్న కంటే మిన్నగా చూసుకున్నాడమ్మా. అతను మన ఫాల్ట్ దేవుడమ్మా. మా జీవితానికి నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక నిన్ను ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. అన్నయ్య, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ మోహన్తోనే జరగాలి. నా బ్రతుకు అతనితోనే ముడిపడిపోయింది. మనసిచ్చిన మనిషిని తప్ప మరొకరిని నేను పెళ్ళాడలేను. మీరందరూ కలిసి కాదంటే ఈ జన్మకి శాపం అనుకొని మీ
నీకు కనిపించిన దూరానికి వెళ్ళిపోతాను. అలాంటి మాట్లాడమ్మా. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా. అన్నయ్య, వేడి వేడి జీడిపప్పు కావాలా? అరే ఆడపిల్ల ఏడు అప్పు కావాలా? సదిగిన తగలాటం, తరగని ఆరాటం, మా పట్టి చెందుల మల్లెల బిందుల కసికా మాటల్లో, కసికా మాటల్లో తరణం 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 శాంతదిపై తగదాంతదిపై వేడి వేడి జీడిపప్పు కావాలా? ఆడపిల్ల ఏడు అప్పు కావాలా? సదిగిన తగలాటం, తరగని ఆరాటం. బిస్కీ తాగేసి బస్కీ తీసేసి కోగిళ్లలో కాలాలన్నీ లాగించు, బ్రాండీ పెగ్గేసి భ్రాంతి ఒక్కేసి కవితల్లో తాళాలెన్నో మోగించు. మస్కా కొట్టేసి మతినే తిట్టేసి పోనీలేని పొయ్యారాలే పూజించు, రేయంతా రేగి పగలంతా తూగి చీకట్లోని చచ్చి పుట్టి జీవించు. ఛాలెంజీ కాసుకోరా. వేడి వేడి జీడిపప్పు కావాలా? అరే ఆడపిల్ల ఏడు అప్పు కావాలా? సదిగిన తగలాటం, తరగని ఆరాటం. నాలో అందాలు ఇస్తా చందాలు, హద్దు పొద్దు అన్ని రద్దు కానీరా. అందే స్వర్గాలు ముందే సౌఖ్యాలు, అవ్వబువ్వ అన్ని ఇస్తారావేరా. తగతగత 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 తైది తైత తైది తైత తైది తైత తైది తైత ఏవో శాస్త్రాలు ఎన్నో సూత్రాలు, వేదం వాదం ఏమి బతుకోనీరా. మాయా మంత్రాలు ఆడే తంత్రాలు అంతో ఇంతో నాకు తెలుసు రానీరా. ఆరెంజీ తీసుకోరా. వేడి వేడి జీడిపప్పు కావాలా? ఆడపిల్ల ఈడు అప్పు కావాలా? సదిగిన తగలాటం, తరగని ఆరాటం, మా పట్టి తిందుల మల్లెల బిందుల కసికా మాటల్లో. సార్, మీకోసం మన శత్రువు రాజా వచ్చాడు సార్. ఆనాడు నా స్థావరంలోకి వచ్చి నన్నే అవమానించి హెచ్చరిక చేసి వెళ్ళావు. మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చా? నేను దాచుకున్న డబ్బు దోచుకుపోదామనే, లేక నాకు చేసిన అవమానానికి వడ్డీతో సహా శిక్షను పెంచుదామనే?
నేను నీతో కయ్యానికి రాలేదు. కయ్యానికి రాలేదా? నీ అతి తెలివితేటలతో నన్ను హార్మోని వాయించాలని చూడకు. ఏమీ అనుకోకు. దెబ్బకు దెబ్బ తీయటం నాకు అలవాటు. పాపం, నీలో ఉడుకుతున్న రక్తం బయటపడుతోంది. ఇదిగో, దీంతో తుడుచుకో. రై, వీడిని కాళ్ళు చేతులు కట్టేసి నా సీటుకి ఎదురకుండా సీలింగుకి వేలాడతీయండి. గంటకు కండ కోసి కాకులకి గతలకి వేస్తాను. ఏమిటి చెమటలు పడుతున్నాయి? కంగారుగా ఉందా చిట్టి తండ్రి? చెమట పట్టకుండా చీమైనా కుట్టకుండా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చెండాడి సాధించాలనుకున్న పనిని చేసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మహాజన్. కానీ ఇప్పుడు నాకు పడుతున్న చెమట నిన్ను నీ ముఠా వాళ్ళ తుపాకుల్ని చూసి కాదు, పొంగుతున్న ఉద్రేకాన్ని ఆపుకుంటూ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న ఆరాటం వల్ల. ఏమిటి కొత్త హార్మోని? నీతో బియ్యం అందుకోవడానికి వచ్చాను. మన జాతకాల్లో కత్తి లాంటి కయమే తప్ప వినోదానికైనా వియ్యమనే మాటే లేదే. మీ అబ్బాయి మోహన్ రాధనే అమ్మాయిని ప్రేమించాడు. ఆట ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో కుర్రవేధవులకి. ఆ రాధకి మీ అబ్బాయి మోహన్ కి పెళ్లి జరిపించమని నిన్ను కోరడానికి వచ్చాను మహాజన్. నువ్వు ఈ పెళ్లికి రాయబారిగా రావటానికి ఆ రాధకు నీకు ఏమిటి సంబంధం? రాధ నాకు చెల్లెలు లాంటిది. లాంటిదే గాని తోడబుట్టిన చెల్లెలు కాదుగా. అంతకంటే ఎక్కువ. మా రాధ పెళ్లి జరిపించడానికి నా జీవిత పరమార్థానికి భగవంతుడు ముడివేశాడు మహాజన్. అందుకే మా రాధ ప్రేమించింది నీ కొడుకు అని తెలిసి కూడా మన ఇద్దరి మధ్య ఉన్న విరోధాన్ని మర్చిపోయి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నీతో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలవవలసింది మన చేతులు కాదు, ఆ ప్రేమికుల జీవితాలు. మనసులు వాళ్ళు కలుపుకుంటే మనుషులు మనం కలుద్దాం. పెళ్లి పెద్దగా వచ్చావు, బాగానే ఉంది. మరి కట్నం ఏమిస్తావు? నా ఆస్తి అంతా రాసిస్తాను. ఆస్తి? వ్యథం ఆస్తి నాకు కూడా కావలసినంత ఉంది. మనిద్దరము వీమందుకోవడమే వింతైన చరిత్ర సృష్టిస్తున్నప్పుడు నువ్విచ్చే పెళ్లికాను కూడా చరిత్రాత్మకంగానే ఉండాలి కదా. నా జీవితాశం నెరవేరడానికి ఏమైనా ఇస్తాను. చెప్పు, ఏం కావాలి? మా వ్యథంలో చేయలేనిది నువ్వు మాత్రమే చేయగలిగింది ఒకటి ఉంది. ఏమిటది? ఇదిగో, ఈ కార్డులో ఉన్న పేరు గల షిప్ ప్రస్తుతం మన హార్బర్ లో ఉంది. దానిలో కిన్వాకి అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్మగ్లర్ దేశ దేశాల ప్రభుత్వాల్ని మోసం చేస్తూ కొన్ని కోట్ల విలువ గల వజ్రాల నగల్ని, విలువైన వస్తువుల్ని విదేశాలకు పంపిస్తున్నాడు. వాటిని నువ్వు తీసుకురావాలి. ఆ జీవితం నుంచి బయటపడి చాలా లేదు మహాజన్. బయటపడితే మళ్ళీ ప్రవేశించు మిస్టర్ రాజా. మహాజన్, మళ్ళీ నన్ను ఆ పాపకోపంలో నింపడానికి ప్రయత్నించుకో. అది తప్ప ఏదైనా చేస్తాను. ఆపు నీ హార్మని. అవేమీ నాకు అక్కర్లేదు. నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదా ఈ పెళ్లి జరగదు. మహాజన్, నా జీవితాన్ని ఇంతవరకు ఏ శక్తి శాసించలేదు. నేనెవరి దగ్గర తలవంచడం లేదు. కానీ ఇప్పుడు నేను రుణముక్తుణ్ణి కావడం కోసం నిన్ను ప్రాధేయపడుతున్నాను. కావాలంటే జీవితాంతం బానిసగా మారి నీకు ఊడికించేస్తాను. ఈ పెళ్లి మాత్రం జరిపించు. ఉడికించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని హార్మోనిలో ఉన్న మెట్లన్నీ వాయిస్తున్నావు గాని అస్సలు మెట్టు వాయించవే. ఓ జీవితం నిలబెట్టమని నన్ను అడిగినందుకు బదులుగా మరో జీవితం బలివమని నేను అడగలేదే. నీ చెల్లెలు పెళ్లి నీ జీవిత ఆశయం అన్నావు. అదే నిజమైతే ఆ ఆశయం నెరవేర్చుకో. ఈ పెళ్లి జరగటమా మానటమా అనేది నీ చేతుల్లో ఉంది. అవునో కాదో చెప్పవలసింది కూడా నువ్వే. మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలని అప్రదిష్ట మాత్రం తెచ్చారు. ముందు మీ ఇద్దరి గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తెంచుకొని చేస్తాను. జాగ్రత్త. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందు ఉంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు. అవన్నీ నేను సమకూరుస్తాను. అన్నయ్య, మీరందరూ కలిసి కాదంటే ఏ జన్మకి శాపం అనుకొని
మీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాను. మహాజన్, నువ్వు అడిగిన తెచ్చిస్తాను. అసలు మెట్టు అలా వాయించు. పెళ్ళెప్పుడు? ఆలస్యం అమృతం విషయం అన్నారు. పెళ్లి ముహూర్తం రేపు రాత్రి 1 గంటకు. కానీ ఒక్క షరతు, పెళ్లికి ముందే కట్నం నా చేతికి రావాలి. అప్పుడే మా అబ్బాయి నీ చెల్లెల మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాడు. సరే. జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఎవరు? నేనమ్మా. మీరా? రామదాస్ గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఓ శుభకార్యానికి పిలవటానికి వచ్చానమ్మా. నా కూతురు రాధ. రేపు రాత్రి దీని పెళ్లి. మీరు తప్పకుండా రావాలి.